పాపకి కొద్దిగా ఒళ్ళు నొప్పులుగా ఉంది. వాళ్ళ ముగ్గురికి శిక్ష పడాలి. చాలా ఇబ్బంది పడుతుంది మా పాప. ఈ లోకంలో అసలు ఎలాంటి పాపకి ఇలాంటి ఇబ్బంది రాకూడదు. అందుకోసమే మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం మేము. అది మాకు కావాల్సింది. ఇప్పుడు అధికారులు ఉదయం నుంచి మిమ్మల్ని కౌన్సిలింగ్ అని కావచ్చు, ఇతరత్ర ఆధారాల కోసం కౌన్సిలింగ్ కోసం పిలుస్తూ ఉన్నారు. నిన్నంతా పోలీస్ స్టేషన్కి పిలిచారు. ఫిర్యాదు కావచ్చు, ఇతరత్ర ఆధారాలు కూడా సబ్మిట్ చేయాలని చెప్పి కోరారు. దాదాపు 48 గంటల కాలంగా కావచ్చు, 72 గంటల కాలంగా కావచ్చు మీరు తిరుగుతున్నారు. కానీ అధికార యంత్రాంగం మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందా? ఈ కేసు విషయంలో న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం మీకుందా? నమ్మకం అంటూ ఏమీ లేదు. కొంచెం మాకు డౌట్గా ఉంది. కొంచెం అది మాకైతే న్యాయం కావాలి. అది మాకు కావాల్సింది. అసలు ఏం జరిగిందమ్మా? మీరు ఆ రోజు ఇంటిని ఎందుకు వదిలిపెట్టి ఎటు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు పాపను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టారు? పాపని ఒంటరిగా ఏమీ వదిలిపెట్టలేదు. మా అత్తమ్మకి అప్పచెప్పి పోయాను. మేము హైదరాబాద్ వెళ్ళాం కొంచెం డ్రెస్సెస్ కోసము, కొద్దిగా ప్రోగ్రామ్ ఉందని. అందువల్ల మా పాప చర్చికి వెళ్ళి వస్తుంటే ఈ సంఘటన జరిగింది. మాకైతే న్యాయం కావాలి.